సార్ మీరు యూనియన్ లీడర్గా 2 ప్రభుత్వాలని కూడా చూశారు. గతంలో సమైక్య ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు పాలన కూడా చూశారు. శ్రీకాకుళం నుంచి మనం అనంతపురం వరకు కానీ, ఆదిలాబాద్ వరకు కానీ. అయితే రెండిట్లో డిఫరెంట్ ఏంటండి? అప్పట్లో సమైక్య పాలనలో లూటీ ఎక్కువ జరిగిందనుకోవచ్చా? కేసీఆర్ పాలనలో దోచుకోవడం ఎక్కువ జరిగిందా? అసలు ఇద్దరి అడ్మినిస్ట్రేషన్లో తేడా ఏంటి? చంద్రబాబు పాలనలో, కేసీఆర్ పాలనలో. ఇప్పుడు ఒక విషయం మనము ఈ కేసీఆర్ పరిపాలన గురించి రోజు మాట్లాడుతున్నాం. ఓకే. సో 2014లో ఈ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు విభజన జరిగిన తర్వాత ఓకే. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఒక రాజధాని లేకపోవడం, మౌలికమైనటువంటి సౌకర్యాలు లేకపోవడము, తర్వాత ప్రజలలో మానసికంగా సంసిద్ధత లేకపోవడము, అయ్యో మేము ఉన్నపనంగా హైదరాబాద్ వదిలిపెట్టి విజయవాడ పోవాలా అనేటటువంటి ఒక మానసిక స్థితి, తర్వాత ఆర్థికపరమైనటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితులు, వీటన్నింటిని కూడా పరిగణలోకి తీసుకొని ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఎన్నిక కావడానికి కూడా నీడ్ ఆఫ్ ద అవర్ అనేటటువంటి ఒక ప్రధానమైనటువంటి అంశం. అంటే చంద్రబాబు అంటూ ఒక వ్యక్తి వస్తేనే హైదరాబాద్ లాగా ఈ యొక్క విజయవాడను, ఆంధ్రప్రదేశ్ను ఒక గట్టుకు చేర్చగలడు అనేటటువంటి ఒక అభిప్రాయంతో ఎన్నుకున్నారు. తద్వారా అనేక రకాలైనటువంటి కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉండడం కానీ, లేక అనేక రకాల తెలిసి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయవాడను అమరావతి అనేటటువంటి ఒక రాజధానిని ఏర్పాటు చేసి, రాజధానిలో అనేక మౌలికమైన వసతులు కల్పించి, అదేవిధంగా దేశంలోనే ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ఎన్ఐటి లాంటి సంస్థలు, ఐఐటి లాంటి సంస్థలు, ప్రైవేట్ రంగంలో కూడా ఈరోజు మీరు చూస్తే హైదరాబాద్లో ఒక్క సంస్థ కూడా లేదు. కానీ ఈరోజు అదే విజయవాడలో లేదా అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూస్తే ఈరోజు ఏదైతే ఎంఐటి ఉందో, ఏది మణిపూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కానీ, వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కానీ, అదేవిధంగా అనేక ఇన్స్టిట్యూషన్స్ తేవడంతో పాటు రాష్ట్రాన్ని ఇంకొక 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు పరిపాలించి ఉంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 జోడు గుర్రాల్లాగా పరిగెత్తి ఈరోజు దేశంలోనే ఒక కీర్తి ప్రతిష్టలు ఉండే రాష్ట్రాలుగా ఉండేది. కానీ దురదృష్టవశాత్తు 2018-19 ఎన్నికల లోపల ఎక్కడైతే ఆ ప్రభుత్వం ఓడిపోయి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిందో, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈ 5 సంవత్సరాల పరిపాలన కనుక నేను చాలా దగ్గర నుంచి, ఎందుకంటే ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జూనియర్ లెక్చరర్ల సంఘంగా శ్రీకాకుళం జిల్లా నుంచి చిత్తూరు వరకు ప్రతి మండలాన్ని పర్యటించినటువంటి వ్యక్తిని, ప్రతి మండలంలో నాకున్నటువంటి ఇప్పటికీ కూడా నాకు మిత్రులు చాలామంది ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక శకుని లాంటి వాడు, ఒక దుశ్శాసన పరిపాలనను అందిస్తున్నటువంటి వ్యక్తిగా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు ఈ విషయం చెప్తా ఉన్నానంటే, ఒకవేళ జగన్మోహన్ రెడ్డి పరిపాలన అనేటటువంటిది ప్రారంభమైన తర్వాత 5 సంవత్సరాల లోపల కనీసం ఈ యొక్క యూకేజీ పిల్లవాడు, ఎల్కేజీ పిల్లవాడు మన రాష్ట్ర రాజధాని ఏది అంటే ఒకరి ముఖం ఒకడు చూసుకునేటటువంటి పరిస్థితి సృష్టించడం అనేటటువంటిది చాలా ఘోరమైన విషయం. రెండవది, ఈరోజు ఆర్థిక వ్యవస్థ అనేటటువంటిది పూర్తిగా కుదేలైనటువంటి పరిస్థితి. ఒక్క ఇండస్ట్రీ కావాలంటే ఏం కావాలి? ఒక స్టేబుల్ గవర్నమెంట్ కావాలి, స్టేబుల్ ప్లేస్. ఈరోజు హైదరాబాద్లో ఇన్ని కంపెనీలు ఎందుకు వస్తున్నాయి అంటే బికాజ్ ఆఫ్ దట్. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే హైదరాబాదులో ఈ యొక్క హైటెక్ సిటీ కట్టిన రోజుల్లో హైటెక్ సిటీ అంతా లోపల కట్టిండు, దానికి ఎవడు పోతాడు అనేటటువంటి. కానీ ఈరోజు హైటెక్ సిటీ అనేటటువంటిది హైదరాబాద్ యొక్క రూపురేఖలు మార్చడానికి, ఈ యొక్క పెట్టుబడులు పెరగడానికి, ఐటీ హబ్గా మారడానికి కారణమైంది. కాబట్టి ఇదే విషయంగా ఈరోజు విధ్వంసం అనేటటువంటిది ఒక సామాజిక వర్గానికి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి విధ్వంసము. అదేవిధంగా ఏదైతే విజయవాడ అనేటటువంటిది 2 రాజధానులకు, అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పూర్తిగా సరిహద్దు ప్రాంతంలో మధ్యన ఉన్నటువంటి ప్రదేశం. కాబట్టి దాన్ని రాజధాని. పోనీ నువ్వు రాజధాని అనేటటువంటిది విజయవాడ పెట్టకపోతే ఇంకో దగ్గర పెట్టుకో. ప్రపంచంలో 3 రాజధానులు అనేటటువంటి మెంటల్ కేసు నేను ఇంతవరకు చూడలేదు. 3 రాజధానులు ఎట్లా సాధ్యమైతే? నేనేమంటున్నా, నీ యొక్క ఎమ్మెల్యేల క్వార్టర్స్ విజయవాడలో కడతావా, విశాఖపట్నంలో కడతావా? హైకోర్టు భవనాలు కర్నూలులో ఉంటాయా? మరి హైకోర్టుకు సంబంధించిన జడ్జిల యొక్క క్వార్టర్స్ ఎక్కడ ఉంటాయి? మరి హైకోర్టుకు రావాలంటే అధికారులు ఎట్లా రావాలి? ఇంత కూడా కామన్ సెన్స్ లేకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పూర్తిగా విభజించి పాలించి ఈరోజు నేను పెద్దలను దోస్తున్నా, పేదలకు పెడుతున్నా అనేటటువంటిది ఆటో వాళ్లకు, రిక్షా వాళ్లకు ఈ విధమైన పెడుతున్నటువంటి నేపథ్యంలో ఈరోజు
చంద్రబాబు నాయుడు గారు పరిపాలనలో దిగిపోయే రోజు లిక్కర్ వాల్యూ ఎంత, ఈరోజు లిక్కర్ వాల్యూ ఎంత చూస్తే 3 రెట్లు లిక్కర్ వాల్యూ పెరిగింది. వాల్యూ పెరగడంతో పాటు లిక్కర్ యొక్క కొనుగోలు పెరిగినాయి, లిక్కర్ ద్వారా రాబడి. సో ఆంధ్రప్రదేశ్ అంటే ఏంటంటే తాగండి ఊగండి తప్ప ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏమీ లేదు. ఒకటి నీ యొక్క ఒక పర్స్పెక్టివ్ ఎకనామిక్ ప్లాన్ లేదు, తర్వాత ఒక ఇండస్ట్రియల్ ప్లాన్ లేదు, అదేవిధంగా ఎడ్యుకేషన్ ప్లాన్ లేదు, తర్వాత రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎలాంటి ఒక ప్రణాళిక అనేటటువంటిది లేకుండా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక దిక్కు దివానం లేనటువంటి పరిస్థితి ఈరోజు జగన్మోహన్ రెడ్డి సృష్టించుండు. తద్వారా ఎందుకు అంటే నేను కూడా 10 సంవత్సరాలు దాదాపు అయిపోయినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో 50 సంవత్సరాలు కలిసిమెలిసి అన్నదమ్ములుగా ఉన్నటువంటి సందర్భంలో ఈరోజు ఆ యొక్క ఉద్యోగుల జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు, ఉద్యోగుల యొక్క జీపీఎఫ్ డబ్బులు తీసుకొని ప్రభుత్వం వాడుకొని ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు. అదేవిధంగా ఏ మంత్రికి నయా పైసా వాల్యూ లేదు. ఒక సజ్జల రామకృష్ణారెడ్డి, జగన్మోహన్ రెడ్డి తప్ప మూడో వ్యక్తి నోరు తెరిచి ప్రభుత్వ విధానాలపైన, ప్రభుత్వం యొక్క అంశాలపైన మాట్లాడేటటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి ఒక వ్యక్తి ఒకవేళ మళ్ళొక 5 సంవత్సరాలు కొనసాగినట్లయితే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ అనేటటువంటిది ఒక ఘోరమైనటువంటి ఆర్థిక వ్యవస్థ, శ్రీలంక ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా అయితే కుంగి కుషించిపోయిందో, అదేవిధంగా ప్రపంచంలో అనేకమైనటువంటి సోమాలియా లాంటి దేశాలు ఎట్లయితే పేదరికంతో అల్లాడుతున్నాయో అటువంటి పరిస్థితి వచ్చేటటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి ఒక వ్యక్తిని వదిలించుకుంటే తప్ప ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము రేపు తెలంగాణలో పోటీ పడేటటువంటి అవకాశం ఉండదు. అదేవిధంగా సహజ వనరులు, నీటి వనరులు పుష్కలంగా ఉన్నాయి, పెద్ద ఎత్తున ఈ యొక్క సీ కారిడార్ ఉంది. కానీ వాటి ఏ దాన్ని కూడా 1% ఉపయోగించుకున్నటువంటి పాపాన జగన్మోహన్ రెడ్డి పోలేదు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి మరొక ఘోరమైనటువంటి నేరం ఏంటంటే ఈ రాష్ట్రానికి ఏదైనా సూచనలు ఇచ్చి సలహాలు ఇచ్చి ప్లాన్స్ తయారు చేసేటటువంటి ఐఏఎస్లను దిక్కులేదు. ఏ జిల్లా మంత్రికి అయితే ఆ జిల్లా యొక్క అస్తిత్వం పైన, ఆ జిల్లా యొక్క డెవలప్మెంట్ పైన అవగాహన ఉంటుందో అటువంటి వాళ్ళ యొక్క అభిప్రాయాలు తీసుకునేటటువంటి పరిస్థితి లేదు. దాదాపు 2 సంవత్సరాలు అయింది బుగ్గన రాజేంద్ర ప్రసాద్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి టీవీల ముందు కనిపించి ఆ రాష్ట్రానికి ఆర్థిక మంత్రి. ఆయన ఎక్కడ ఉన్నాడో తెలియదు, ఇప్పటి వరకు నేను ఆయన చూడలే. అంటే దాదాపు 2 సంవత్సరాల నుంచి బొత్స సత్యనారాయణ గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే వారి యొక్క సేవలు కానీ వాళ్ళు వివరించినటువంటి తీరు కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు పిసిసి అధ్యక్షులు. అటువంటి వ్యక్తి కూడా ఏదైనా మాట్లాడాలంటే ఈరోజు సజ్జల రామకృష్ణారెడ్డిని తీసుకొని మాట్లాడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఒకటి సామాజిక పరమైనటువంటి అసమానతలు, ఈరోజు రావణ కాష్టం, ఈరోజు కమ్మ కాపుల మధ్య, ఈ ఇద్దరి మధ్యలో రెడ్లు కాపుల మధ్య, కమ్మల మధ్య ఈ విధమైన వైషమ్యాలు సృష్టించి, అదేవిధంగా మాలమాదిగల మధ్య వైషమ్యాలు సృష్టించి రావణ కాష్టంగా మార్చి ఈరోజు శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు ఉన్నటువంటి ప్రతి జిల్లాలో కూడా నేను గత 5-6 రోజులనే పర్యటించడం జరిగింది. ఈ యొక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ముఖ్యంగా నిజంగా కూడా ఆ స్టూడెంట్లకు ఇంటర్వ్యూకి పిలిస్తే కూడా అట్లా పిలుస్తారో తెలియదు. ఈరోజు పొరపాటున తాడేపల్లి నుంచి ఏదైనా ఒక ఎమ్మెల్యేకి కానీ ఒక ఎంపీకి ఫోన్ వచ్చింది అంటే రేపు నా ఇన్ఛార్జిషిప్ పోవడం ఖాయము అనేటటువంటి పద్ధతిలో గుండెలాగి వస్తున్నారు ఎమ్మెల్యేలు. సో ఇటువంటి పరిస్థితి ఈరోజు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండడం అనేటటువంటి దురదృష్టకరం. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రేపు రాబోయేటటువంటి రోజుల్లో చంద్రబాబు నాయుడు లాంటి విజన్ ఉన్నటువంటి ఒక నేత, ఈ రాష్ట్రాన్ని అన్ని రాష్ట్రాలతో సమానంగా ముందుకు తీసుకుపోవాల్సినటువంటి నేత, రాష్ట్రములో వైషమ్యాలు అరికట్టి అన్ని వర్గాల ప్రజల్ని సమానంగా తీసుకుపోయేటటువంటి ఒక నేత అధికారంలోకి వస్తే తప్ప ఆంధ్రప్రదేశ్ అనేటటువంటి ఒక రాష్ట్రం దేశంలో గుర్తింపు రాదు. లేకపోతే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ అనేటటువంటిది రేపు ఆంధ్రప్రదేశ్ అనేటటువంటి రాష్ట్రం ఏదైతే ఉందో, నేను ఇంతకుముందు చెప్పిన సోమాలియా కానీ ఇంతకుముందు చెప్పినటువంటి శ్రీలంక కానీ మారేటటువంటిది అవకాశం ఉంది. ఈరోజు ఎన్నడూ కూడా మేము ఉద్యోగ జీతాలకు బట్టాలకు కాదు, ఈరోజు తాడేపల్లిని ముట్టడించని రోజు ఉండదు. తాడేపల్లిని ముట్టడించడు ఈరోజు ఉద్యోగులు కానీ, ఉపాధ్యాయులు కానీ, మహిళా సంఘాలు కానీ, అదే డ్వాక్రా సంఘాలు కానీ ఈ విధమైనటువంటి ప్రతి ఒక్కరూ రోజు పోయి తాడేపల్లిని ముట్టడిస్తున్నా అన్ని వ్యవస్థలు దివాళా తీసే అనుకో, అన్ని వ్యవస్థలు దివాళా తీసినాయి. నేనేమంటున్నా, ఆయన ముఖ్యమంత్రిగా ఉండడానికి, నేనేమంటున్నా ఆయన యొక్క పరిపాలనకు అర్హుడు కాదు.
ఒక ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించడంలో ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి కొడుకుగా ఆయన ఏమాత్రం కూడా శిక్షణ పొందలేదు. యు ఆర్ అన్ఫిట్ టు బి ఏ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. కాబట్టి ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి విద్యార్థులు, అదేవిధంగా నిరుద్యోగులు, మేధావులు, ఉపాధ్యాయులు వీళ్ళందరూ కూడా ఆలోచన చేసి ఇటువంటి విజన్ లేని నాయకుడిని, ఇటువంటి అవగాహన లేని నాయకుడిని, ఏకపక్షంగా వ్యవహరిస్తున్నటువంటి నాయకుడిని ఖచ్చితంగా దింపి చంద్రబాబు నాయుడు లాంటి ఒక విజన్ ఉన్నటువంటి నాయకుడిని తీసుకొస్తేనే ఆంధ్రప్రదేశ్ అనేటటువంటిది రేపు రాబోయేటటువంటి రోజుల్లో మరొక పూర్వ వైభవం దిశగా పోవడానికి అవకాశం ఉంటుంది తప్ప జగన్మోహన్ రెడ్డి పాలన 5 సంవత్సరాలు అనేటటువంటిది ఒక చీకటి కళ, ఒకటి చీకటి కోణము, చాలా ఘోరమైనటువంటి విషయము. నేను మళ్ళొకసారి చెప్తున్నా, ఒకవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 2019లో ఏదైతే పూలందేవి లాంటి ఎవరైతే ఈ దోచుకునేటటువంటి దొంగలు ఉంటారో ఆ దొంగలకు ఇచ్చిన ఇంత విధ్వంసం జరిగి ఉండేది కాదు. బందిపోట్ల కంటే ఘోరంగా న్యాచురల్ రిసోర్సెస్ అన్నీ కూడా దోపిడీకి గురి కాబడ్డాయి. ప్రజల యొక్క ఆకాంక్షలు ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు. మీలాంటి యూట్యూబ్ ఛానళ్ళు ఎవరన్నా మాట్లాడితే ఖచ్చితంగా హైదరాబాద్కి వచ్చి అరెస్ట్ చేసి తీసుకుపోయి పెట్టి ప్రజాస్వామ్యపరమైనటువంటి హక్కులు లేనటువంటి పరిస్థితి, రోజుకొకరిపైన కేసులు బనాయించేటటువంటి పరిస్థితి, అధికార పార్టీ అనేటటువంటి దానికి వ్యతిరేకంగా మాట్లాడినటువంటి ఏ ఒక్కరు కూడా భయపడినటువంటి పరిస్థితి, భయంతో వణుకుతున్నటువంటి పరిస్థితి. ఈరోజు కొంతమంది సాక్షాత్తు ఎంపీలైనటువంటి వ్యక్తి 5 సంవత్సరాలు కనీసం తన యొక్క కాన్స్టిట్యున్సీలో కాలు పెడదామంటే కూడా అవకాశం లేనటువంటి ఒక దుర్భరమైనటువంటి ప్రజాస్వామ్య రహితమైనటువంటి పరిపాలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొనసాగడం అనేటటువంటిది చాలా బాధాకరం. రాబోయేటటువంటి రోజుల్లో ఖచ్చితంగా రిటర్న్ గిఫ్ట్ జగన్మోహన్ రెడ్డి తీసుకోవాల్సి వస్తుంది అనేటటువంటిది నాకున్నమైనటువంటి నిశ్చితమైనటువంటి అభిప్రాయం.